అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు అన్ని విషయాల్లో మాట్లాడతారు, ప్రతి విషయంలో మాట్లాడతారు. పాకిస్తాన్ గురించి మాట్లాడతారు, బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు, ఇంకేదో మాట్లాడతారు. మరి నేషనల్ హెరాల్డ్ కేసులో మీ ముఖ్యమంత్రి గారిని ఛార్జ్ షీట్లో చేరిస్తే వై ఈజ్ రాహుల్ గాంధీ నాట్ రెస్పాండింగ్? వై ఈజ్ హీ నాట్ టాకింగ్? వై ఈజ్ మిస్టర్ రాహుల్ గాంధీ సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూ? ప్లీజ్ రెస్పాండ్. One of your chief ministers along with you has been named in the charge sheet. You are accused 1 and accused 2, and your CM, your chief minister of Telangana, and also the deputy chief minister of Karnataka have been named as people who facilitated money transactions into National Herald and Young India account. ఖచ్చితంగా అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? మాకు అనుమానం ఎప్పుడు వచ్చిందంటే ఈయన జపాన్ పర్యటన అని చెప్పి ఇక్కడికి వెళ్ళి తప్పించుకపోయినప్పుడు అనుమానం వచ్చింది మాకు. ఆ రోజు జపాన్ అని చెప్పి జపాన్లో ఎవరో ఈయన పిలిచినట్టు ఉరికిండు. చూస్తే కరెక్ట్గా అప్పుడే ఈడీలో A1 A2గా రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని పెట్టారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ స్పందించారు, కానీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. ఆ రోజు ఎందుకు అనుకున్న వాళ్ళకి ఇవాళ సమాధానం దొరికిందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈ కేసులో ఆయన కూడా ఉన్నాడు, సహజంగానే ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆయనకు సమాచారం ఉంది ఈ కేసులో మీరు కూడా ఉండబోతున్నారు అని చెబితే అప్పటి